హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే బాగున్నాం. ఏంటక్క ఫస్ట్ ఇంట్రడక్షన్కి ఫుడ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ అనమాట. నేనే ఇస్తున్నా, నమ్మొచ్చా? ఎందుకంటే ఈరోజు మా మమ్మీ మా డాడీ వస్తున్నారు అనమాట. డుగ్గుని తీసుకెళ్ళడానికి, వినాయక చవితికి డుగ్గుని తీసుకెళ్ళడానికి వస్తున్నారు అనమాట. సో వాళ్ళు ఎట్లా నాన్ వెజ్ తినరు మా మమ్మీ వాళ్ళు, సో అందుకని చెప్పి వెజ్ బిర్యానీ అనమాట. యాక్చువల్లీ ఇదంతా కట్ చేసి ప్రాసెస్ అంతా ఆయనకు తెలుసు, ఆయననే చెప్తున్నాడు, నేను జస్ట్ కలుపుతున్నాను అనమాట. అయితే ఆయననే వేస్తుండే ఆల్రెడీ, బట్ నేను ఏంటంటే కొంచెం హెల్ప్ చేస్తున్నా, పక్కన అవి ఇవి కట్ చేసి ఇవ్వడం, తీసి ఇవ్వడం, ఇవన్నీ నేను చేస్తున్నా, ఆయన చేస్తున్నాడు అనమాట. సో ప్రాసెస్ అయితే నాకు తెలుసు, కాకపోతే మామిడి చేస్తేనే మంచిగా ఉంటుంది, అందుకే నువ్వు గెలిచాక నేనే ఎత్తాను అన్నాడు. సో అందుకే నేను జస్ట్ కట్ చేసి ఇస్తున్నాను అనమాట పక్కకుండి. ఇది బాస్మతి రైస్ నానబెట్టేసి, అండ్ ఇది వచ్చేసి పన్నీర్ బిర్యానీ అనమాట. చేసుకుంటే వెజిటేబుల్ బిర్యానీ కమ్ పన్నీర్ బిర్యానీ టోటల్ మిక్స్ అనమాట. సో వాళ్ళు రావడానికి ఇంకొక 1 అవర్ టైం ఉందన్నమాట. 1 అవర్ కాదు, నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 40 మినిట్స్ పడుతుంది. వచ్చేస్తారు, పెద్దపల్లి దాటిరండి ఆల్రెడీ. సో రేపైతే డుగ్గుని తీసుకెళ్తున్నారు, ఎల్లుండి వినాయక చవితి అనమాట. సో ఎంత కాదనుకుంటే ఇప్పుడు 9 days స్కూల్ డుమ్మా, తప్పదు, ఏం చేస్తాం. నిమజ్జనం అయితే అక్కడే ఉంటుంది. అయినా ఇక్కడ ఉన్నా కూడా మేము ఎక్కువ బయటికి వెళ్ళాము, వినాయకుల దగ్గర అక్కడ తీసుకెళ్ళాము. అక్కడ ఉంటే మంచి విలేజ్ కదా, మంచిగా ఎంజాయ్ చేస్తుంది 9 days మంచిగా. దేవుడికి మొక్కుకొని ప్రసాదాలు తినుకుంటూ డాడీ తినుకుంటూ ఉంటుంది. సో అందుకని పంపిస్తున్నాం. అండ్ వినాయక చవితి కంటే 1 month ముందు నుంచి మా డాడీ అడుగుతున్నాడు, వినాయక చవితి పంపి. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అసలు మా ఇంటికి దుగ్గు వెళ్ళనే లేదు, వాళ్ళే 2 times వచ్చి యూసెస్ వెళ్ళారు. సో అందుకే ఇప్పుడు తీసుకెళ్తున్నాను అనమాట, అది స్టోరీ. సో మమ్మీ వాళ్ళు రాగానే కంటిన్యూ చేస్తా వీడియో. అండ్ ఇది అయిన తర్వాత ఎట్లుందో చెప్తా, టేస్ట్ ఎట్లుందో. అండ్ దుగ్గు ఏం చేస్తుంది తెలుసా, ఇట్లా వెయిట్ చేస్తున్నా, అమ్మమ్మలు ఎప్పుడు వస్తారు అని కదరా, వెయిట్ చేస్తాను. మా అమ్మమ్మలు ఎప్పుడు వస్తారు? ఇవి తేప కొంచెం పన్నీర్ తింటాను గ్యాప్లా, తినద్దు కొట్టది ఉరుకుతుంది. ఏమన్నా అంటే ఇట్లా భయపడేట యాక్టింగ్ చేసుకుంటూ ఉరుకుతుంది అంతే, అట్లా వేస్తాను అనమాట. సో గైస్ మా పేరెంట్స్ వచ్చినాక కంటిన్యూ చేస్తాను అనమాట. సో గాయస్ రైస్ ఇందులో వేస్తున్నా అనమాట. ఇదంతా గ్రేవ్ అర్థము. ఇగో ఈమెకి ఇట్లా డిస్టర్బ్ అవుతుంది, అది ఏం చెప్పమంటారు, పాపం డుగ్గు అంటారు మీరు, కానీ ఈమె కూడా ఎట్లా అవుతుందో నువ్వులే చాలు, కానీ ఇట్లుంటుంది నీతోటి. కానీ ఈమెకి నానబెట్టిన బియ్యం కానీ మనం మినపప్పు నానబెట్టుకుంటాం కదా దోశల కోసం, అవి కానీ వద్దు, పెసరలో నానబెట్టుకుంటాం కదా పెసరట్టు కోసం. ఇట్లా ఈ నానబెట్టిన ముట్టుడి మాకు సంబరం అన్నమాట, అదో సంబరం అంతే. హ్యాండ్ వాష్ చేయించి మరీ పెట్టిపించిన, ఏం చెప్తామైనా చెప్తుంటలేదే. సో ఈ రెసిపీ నేను ఫుల్గా పెడతా, నేను పెట్టా బాగుంటుంది, బాగుంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి కొంచెం చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది. సో గాయస్ నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి బిర్యానీ తినాలని ఉంటుంది. సో వాళ్ళకి వెజ్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ దిక్కు, కానీ ఇది టేస్ట్ బాగుంటుంది. నాకు ఇది నాన్ వెజ్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం మిల్ మేకర్ వేస్తాం కాబట్టి. బట్ ఇందులో మిల్ మేకర్ లేదు, ఇప్పుడు మేము ఇంట్లో ఉన్నాయని అనుకున్నాం, బట్ లేదన్నమాట. సో మిల్ మేకర్ కూడా వేసుకుంటారు. మిల్ మేకర్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ చేయండి. నాకైతే పిచ్చి మిల్ మేకర్ అంటే, అందుకే మేము ఎన్ని ప్యాకెట్స్ వేసినా తొందర అయిపోతాయి మా ఇంట్లో. ఎందుకంటే ఊవాడ అదే కర్రీ, టమాటాలు ఉంటే వాళ్ళు నాకు పోతా మిల్ మేకర్ నానబెడతా, ఆ కర్రీ వేస్తా, అంత ఇష్టం నాకు మిల్ మేకర్ అంటే. అదిగో చికెన్ తిన్న మటన్ తిన్న ఫీలింగ్ వస్తుంది మిల్ మేకర్ తింటే. అట్లా అని చెప్పి మేము తినాం అనుకోకండి, మీకు ఆల్రెడీ తెలుసు మెనూ బ్లాగ్లో ఏదో అంటారు, చికెన్ మటన్ గట్టి తింటాం మేము. సో గైస్ బిర్యానీ ఇట్లా చేస్తారా అని చెప్పి మీరు అనుకోకండి, ఇది బిర్యానీ టైపే కానీ బిర్యానీ కాదు, ఇది వెజ్ పులావ్ అంటారు అనమాట. సో ఇట్లా చేసుకుంటాం మేమైతే, అంటే మా స్టైల్లో ఇట్లా చేస్తారు చాలామంది. పులావ్ అంటారు, వెజ్ పులావ్ అంటారు, అదన్నమాట స్టోరీ. సో మా పేరెంట్స్ ఎందుకు తినరు నాన్ వెజ్ అని మీరు అనుకోవచ్చు. దగ్గర వాళ్ళు తినాక 15 years, మా మమ్మీ తినకనైతే నాకు తెలిసి 22-23 years అవుతుంది. ఇంకా మా డాడీ తినకైతే ఒక 8 years 7 years అట్లా అవుతుంది. అంతకంటే ముందు ఒక 1 year తిన్నాడు, దానికంటే ముందు ఆపేసిండు. ఎందుకు అంటే వాళ్ళు దేవుడిని మొక్కున్నారు అనమాట. ఏదో నాన్ వెజ్ తినకుంటే కొంచెం మంచి జరుగుతుంది అనే ఫీలింగ్ వాళ్ళకి. ఒక కోడిని చంపి తిని వాటికి కూడా ప్రాణం ఉంటుంది, ఆ సెంటిమెంట్ నీకు లేవు కానీ సాధారణ డుగ్గు కూడా అలవాటు చేయొద్దని అనుకున్నారు వాళ్ళు. కానీ చిన్నపిల్ల కదా, పెరిగే పిల్ల కాబట్టి కొంచెం బోన్స్ గట్టిగా ఉంటాయి, మటన్ తింటే హెల్దీ కదా అని చెప్పేసి మేమే అలవాటు చేసినాం, పెడుతున్నాం. అసలు మా వాళ్ళకైతే డుగ్గు తినడం అనేది ఇష్టం లేదు. మమ్మల్ని ఏమన్నారు, కాకపోతే ఇట్లా తినొద్దు అన్నట్టు ఉంటుంది. వాళ్ళు దేవుడికి మొక్కున్నారు, ప్లస్ అది కాకుండా వాళ్ళు నచ్చదు ఇంకా తినారనమాట మొత్తానికి. అట్లా అని చెప్పి మేము డ్యామేజ్ కాదు, అట్లా అనుకోకండి. చిన్నప్పుడు గట్టి ఎక్కించినాము, అది స్టోరీ. ఇదైతే వెజ్ పులావే, మళ్ళీ మీరు కింద కామెంట్లలో వెజ్ బిర్యానీ అట్లా వేయరు అనకండి. మా మాస్టర్ షెఫ్ ఉన్నాడు కదా అంజిత్, సో ఆయన చేసే రెసిపీ అన్నమాట.
ఆయన ఏం చేసినా బాగుంటది కదా, ఈవెన్ టమాటా కర్రీ చేసిన, ఈవెన్ ఆయన చాయ్ పెట్టినా బాగుంటది. కొందరి నరకకు చేతిలో ప్రామిస్ ప్రామిస్ నిజంగా చెప్తానా. కొందరు చాయ్ పవర్ ఎట్లుంటది అంటే వాళ్ళు చాయ్ పెట్టినా కూడా బాగుంటది టేస్ట్ అట్లా అనమాట. సో అట్లా అని చెప్పి నేను బాగా చేయను కావచ్చు అని అనుకోకండి. నేను ఏం చేసినా కూడా బాగానే ఉంటుంది. అంటే నేను చికెన్ బాగా చేస్తా. ఇన్ని రోజులు రాదు, నేర్చుకున్నా. అంటే అమ్మ వాడి దగ్గర నేర్చుకున్నా. చికెన్ మంచిగా చేస్తా, టీ బాగా పెడతా, మిల్ మేకర్ బాగా చేస్తా, ఎగ్ కర్రీ బాగా చేస్తా. అట్లా నా దగ్గర కొన్ని మంచి మంచి ఉన్నాయి అనమాట రెసిపీస్. సో గైస్ అంతే. మా వాళ్ళు ఇంకా వస్తలేరు గైస్, ఇంకా 20 minutes పడుతుంది కావచ్చు. సంబరపడుతుంది ఆల్రెడీ చేసి పెడతానని చెప్పి. ఘోరం ఖుషి అవుతాను మా మమ్మీ అయితే. చెప్పి ఇంత ముందు ఫోన్లో చేస్తున్నాం అని చెప్పి. నేను చేస్తానని చెప్తాను మరి. ఏం చెప్పిందంటే లయన్ కింగ్ సినిమా లేదా హాట్స్టార్ ఉంటుంది, సినిమా ఉంటుంది చూడు, అందులో నేనే మీ రాజుని ఇది అని ఉంటుంది కదా, అది చూసి చెప్తాను. ఈ పెద్ద ఓవర్ యాక్షన్ తీసుకుని. ఏం రాజుని? ఇప్పుడు మేము కిందకి పోతున్నాం. అమ్మమ్మ తాత పోతే మిస్ ఇంకా రాలేదు అన్నట్టు, ఇంకా బెల్లం అన్నం తింటారు అన్నట్టు. లేదు, వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు, వస్తారు. అందుకే కిందకి పోతున్నాం. కిందికి పోయి కనబడకపోతే మిస్ అయినట్ట. రేపు పోతావా మరి అమ్మమ్మ తాతతోనే? పోయి ఏం చేస్తావు? పోయి మంచి వినాయకుడికి మంచిగా బ్యాండ్స్ కట్టుకొని మంచిగా ఉంటా. బ్యాండ్స్ కట్టుకుంటావా? ఎక్కడ కట్టుకుంటావు బ్యాండ్స్? కట్టుకొని ఏం చేస్తావు? కట్టుకొని వినాయకుడు డాన్స్ దించుతా. మళ్ళీ ఎప్పుడు వస్తావు మరి? వినాయకుడు అయిపోయినాక ఇప్పుడు వస్తాం. ఏమైపోయినాక? నిమజ్జనం అయినాకనా? ఓకే. మరి స్కూల్ ఎట్లా బేటా? ఇప్పుడు ఇన్ని డేస్ ఎట్లా మరి? స్కూల్ డుమ్మా కదా? రోజు పోతానా? ఇప్పుడు డుమ్మా కొడతావు అంతేనా? మా డాన్స్ స్కూల్ నీకు బుద్ధి లేదు. ఇటు చూడు. మరి మమ్మీని మిస్ కావా పోతే? మమ్మీ పాపని మిస్ అవుతావు కదా? అందుకనే మమ్మల్ని మిస్ కావా? మరి నాకు ఫోన్ చేస్తావా అక్కడ పోయినాక రోజు? ఎందుకు అట్లా పిచ్చుకుక్కలా చేస్తున్నా? అదేం జుట్టు ఇప్పుడే వేసిన నీకు. చి పోను అని చెప్తా అనుకున్నా. పోను అని చెప్తా అనుకున్నా. ఎక్స్పెక్ట్ చేసిన. ఆహా. ఎందుకురా బోర్ కొడుతుంది మాకు. ఎవరికి? వస్తావా? అవునారా? ఇప్పుడు మనం మిస్ అవుతుంది దాన్ని 9 days. మిస్ యూ డడుగ్గా. ఇన్నా 100 నిమిషాలు కాదు, నిమిషాలు మిస్ అవుతుందంట. ఇదే ఎగ్జైట్మెంట్, ఇదే ఎగ్జైట్మెంట్. ఇది చూడు, మన ఇద్దరం గారి పంచి బోర్ కొడుతుంది ఘోరంగా కదా. స్కూల్ పోతే కరెక్ట్. ఏం చేస్తాం మరి? పోతా అంట నిమజ్జనము వినాయకుడు అని చెప్పి పోక కూడా వారాలు అవుతుంది నా ఇంటికి. అది పాపం. మంచిగా ఆడుతా అక్కడ, మంచిగా పోయి డాన్స్ వేస్తుంది, ప్రసాదం తింటది, ఫ్రెండ్స్ ఉన్నారు ఆడుకుంటది. మా ఫ్రెండ్స్ ఎవర్రా? నీ ఫ్రెండ్స్? చిన్న పాపలు. నువ్వు పెద్దదానా? నీ మొక్కు. డుగ్గు అమ్మమ్మ తాత చిరాట. డుగ్గు పోదా? కాదురా పద అనొచ్చు. పోదా అమ్మమ్మ తాత చిరాట. అమ్మమ్మ తాత చిరాట. సో గైస్ కిందకి వెళ్తున్నాం రిసీవింగ్కి. ఎందుకు అంటే చెత్త పైకి వచ్చింది.
వచ్చారు. అన్నాడు నేను కారు ముంగడికి పట్టుకో. ఇదే చూడలే డాడీ కొత్త కారు బ్లాక్ నైట్ టైం బ్లాక్ లెక్క కనబడుతుంది. నేను పెడతా. ఇక్కడనే పెడదా నా కార్ కొంచెం ముందుకంట. హాయ్ హలో ముందుకని పెట్టి పెట్టినట్టు పెట్టు. హలో హాయ్ హాయ్ ఓయ్ హౌ ఆర్ యూ? ఫైనా? ఫైన్. అరే చిన్నరా ఈ ఇంటి అవి డుగ్గు చూపి నాకు. అమ్మమ్మ ఇచ్చింది. అమ్మమ్మ ఇచ్చుడు కదా, అమ్మమ్మ ఇచ్చింది. సో గాయస్ ఇది మా కార్ అన్నమాట, ముందుకు పెడుతున్నాడు. అండ్ ఇది వచ్చేసి కొత్తది రీసెంట్గా కొన్న కార్ అన్నమాట. అవునా? డుగ్గు పోయి కూర్చుంది అలా అట్లా ఉంటుంది. డుగ్గుతో ఉరికింది ఎక్కింది, ఫోన్ చూస్తుంది వండుకొని. డుగ్గు అమ్మమ్మ తాత చిరు తాకింది, చెల్లి ఇసిరిందాడా ఉరికెత్తాను. ఇక్కడ అన్ని ఎండకుండా కార్సా పార్కింగ్ లేవు, కొన్ని కొన్ని ఉన్నాయి. ఇక మేము ఒక్కొక్కసారి 10 కాలు పెడతాం, ఒక్కొక్కసారి ఇక్కడ పెడతాం. పైన అది కప్పుతాం అన్నమాట ఈ ఎండ ఎత్తే. డుగ్గు చూడు ఎట్లా కూర్చున్నాయి అక్కడ. కొంచెం ముందుకన్నా మరి అది అది లేదు. ఇది అతి వాకింగ్ అట. ఇది అతిగా అతి ఎత్తుంది. ఎట్లా వాకింగ్ ఎత్తుంది అంటే అంత ఓవర్ యాక్షన్ ఎత్తుంది. ఏందిరా ఖుషి, ఫుల్ ఖుషి. అక్కడ పెట్టేసేమమ్మ ఏం కాదు, ఫుల్ ఖుషి. నాకు ఎన్ని ఇస్తానన్నా ముద్దులు? 100. 100ఆ? ఎందుకు దెబ్బ తాకిందా? దానికి కామనేలే ఆ దెబ్బలు. ఏంటి కలికి బాబీ ఖుషి డుగ్గు కమాన్. ఇప్పుడు ఎందుకు బాగా అవుతాను చెప్పన్నా? డబ్బు ఉండదు అనుకో, రోజు బేకరీ, ఎక్కడ బేకరీ ఉంటే అక్కడ ఆమె పేరు ఎప్పుడు ఇద్దరు కలిసి ఫుల్ గుమ్ముడు మంచిగా. ఇప్పుడు లేదు పట్టుకుంటా ఒకటి, లేదు బయటది. మేమేం పట్టుకుంటాం? నేను పట్టుకుంటాను ఇదే. ఇది బ్యాగ్. ఏ డుగ్గు అన్నం తిన్నాక తినాలి. ఒక్కటే అంటావు? ఒకే అవుతున్నా తీసుకుంటుంది. అది పెద్ద అయింది. ఇప్పుడు నువ్వు తీసిస్తా అంటది ఏమంటది తెలుసా? నేను పెద్ద అయినా తాత అంటది. అవి తీసుకుని తింటాంది. మరి నాకు థ్యాంక్ యూ రా. ఒకటే ఇస్తా. థ్యాంక్ యూ. డుగ్గు ఏం చెప్తాను? అదేంటి చెప్పవా? అది పులిహోర అంట. పులిహోరే ఎత్తుందంట. పులిహోర అంట. అది పులిహోర కలుపుతానా రిప్పంచలే? ఆల్రెడీ మనకు రోజు కలుపుతాను పులిహోర. ఇంకా కొత్తగా కలిపేది ఉంది. డుగ్గు అదేంటిది మళ్ళీ ఒక్కసారి చెప్పవరా? పులిహోర ఎవరికి పెడతావు కలిపి? ఓకే.
డుగ్గు తాతని అడిగేదా ఇంతకుముందు పోయి అడిగినావు కదా తాతని. అడుగుపో తాతని ఆకలి అవుతుందని ఇందాక అడిగినావు కదా. ఇక్కడ ఏంటిది మొక్క మీరు చూపి బాదం మిల్క్. ఇగో నువ్వు కనుక తాగినావు బాదం మిల్క్. ఎందుకురా ఖరాబ్ అవుతుందా? ఏమన్నా పడుతుందా డస్ట్? ఇప్పుడు అడిగి అది పులిహోర అవుతుందట. ఇంతకుముందు నీ దగ్గరికి వచ్చి ఏమని అడిగింది? ఆకలి అవుతుందా అని అడిగింది. నువ్వు అవుతుంది అని అంటే పులిహోర కలిపిన తాత అంటది. పులిహోర కలుపుతుందట. దానికి మూతేం పెట్టింది తెలుసా? ఇంతకుముందు చెత్త పడకుండా ఫోన్ పెట్టింది దాని మీద. అదేనా పులిహోర? వెరీ గుడ్. ఇదంతా పులిహోర బ్యాచ్ ఇద్దరు ఇడు. ఏది ఫస్ట్ లిక్విడ్ ఇది బొల్దా మీద ఎందుకు తోముతానా? 2-3 ప్లేట్లకి. నా ప్లేట్ నేను తోమినని మీరు కూడా తోముతారా? బౌల్ అన్ని క్లీన్ ఉండే. ఒక ప్లేట్ నేను ఫస్ట్ తిన్నా కదా. ఒక ప్లేట్ ఎందుకు ఉంచాడు అని చెప్పి నేను తోమిన. గ్యాప్లు వచ్చి తోముతాను. ఇది అట్లా చిన్న ఇంటికి అచ్చుడితోనే పని చెప్పిస్తాను మీ మమ్మీతో అనుకుంటారు మళ్ళా. వాళ్ళందరికీ తెలుసు. కూతుర్లు అయితేనేమో మా మమ్మీ కూడా వస్తే ఇట్లా చేస్తుంది అనుకుంటారు. అలా మమ్మీలు అయితే మేము కూడా మా బిడ్డ పోతే ఇట్లా చేస్తాం అనుకుంటాం. అంతే. తెలిసిన విషయమే కదా. ఏంటి అది? ఆ మిల్క్ మేడ్. అది మిల్క్ మేడ్. గాయస్ ఇగో పాపం వాళ్ళు వండుకుంటా అంటే పండుకొని సాగు కొడుతుంది. ఇవిడ ఎట్లా ఎత్తుందో ఘోరంగా అంటే ఘోరంగా ఎత్తుంది. ఈ పెద్ద మనిషి ఏం ఎత్తాడు? ఈయన ఫోటో ఇన్స్టా స్టోరీ పెట్టుకుని నాకు 10 సార్లు ప్లే చేస్తాడు. గాయస్ చూడండి చూడండి. ఈయన ఎట్లా అంటే ఒక పాట మీద వెనక్కి తుట్టాడు ఎత్తుడు పెట్టి పెట్టి. చూడు ఎట్లుందో కామెంట్ చేయండి గైస్. ఆల్రెడీ ఇన్స్టాలో చూసే ఉంటారు. పెట్టి పెట్టి కావడతాను గైస్. ఇగో దెబ్బకి లేచి వచ్చిండు వర్షపడకి వండనిత్తలేదని చెప్పి టార్చర్ పెడతాను గైస్. చూడండి ఎక్కడికి పోయేది. అది బ్యాటేది అంటే ఉరికేది. ఇప్పుడు ఉరకదు ఎందుకంటే వాళ్ళు ఉన్నారు ఏమన్నా తెలుసు. బా ఎట్లా కొడుతుంది తెలుసా? ఘోరంగా కొడుతుంది. అది ఇష్టం వచ్చినట్టు ఘోరంగా కొడుతుంది గాయస్. ఇష్టం వచ్చినట్టు భయమే లేదు అసలు నాకైతే. చూడు ఇప్పుడు పోయి మమ్మీని గెలుస్తుంది అక్కడ. అది దెబ్బకి ఇక్కడికి వచ్చినావు కదా. మమ్మీ తిట్టింది నిన్ను. నేను ప్రశాంతంగా అనుకుంటూ ఎందుకు వచ్చినావు అది ఎందుకు వచ్చింది. చూడు దానికి నిద్ర వచ్చినప్పుడే మనం వండుకోవాలి. వండని అట్లుంటుంది ఆమె. అట్లా ఎత్తది గాయస్. ఆమెకి ఎట్లా అంటే ఆమె వండుకున్నప్పుడే వండుకోవాలి. అట్లా అట్లా చూసి ఎట్లా కొడుతుందో. ఆమె అన్నప్పుడే వండాలంట. తాత ఇప్పుడు ఎవరికి ముద్దు ఇస్తాడు ఎప్పుడా? నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను ఫోటో పట్టుకున్నాను. అది నువ్వు కాదు వేరేటామే. నువ్వు చిన్న ఉన్నప్పుడు ఇంకో చిన్న పాపని పక్కింట్లో నుంచి తెచ్చుకొని ఆ పాపకు ఫోటోలు తీసినాం మేము. కాదు నీకంటే పాప మస్తు క్యూట్ ఉంటుంది అందుకనే. చూపి గైస్ మీరు చెప్పండి ఇది డుగ్గా కాదు కింద కమెంట్ చేయండి. ఇదైతే డుగ్గు కాదు. డుగ్గు ఇంత క్యూట్గా ఉంటుంది. డుగ్గు గలీజ్గా ఉంటుంది. నువ్వేలే డుగ్గు 3 months ఫోటో. ఇది 3 months కదా. 3 months ఫోటో ఇది. ఇట్లా అయిపోయింది. దీన్ని ఈమెనే పిసికి పిసికి ఆగం చేసింది. వంగడంగడ చేసింది. అన్ని ఖరాబ్ చేసి ఇట్లా ఫస్ట్ ఉంటుంది ఈమె. నువ్వే అని చెప్పినా. డుగ్గు ప్లీజ్ డుగ్గు పండుకొని డుగ్గు ఇద్దరికి టైం చూడండి ఒకసారి. టైం వచ్చేసి 11 అవుతుంది. ఇగో పండుని వేయకుండా ఇట్లా సత అవుతుంది. పండుకో మళ్ళా. అబ్బా ఇది ఇడవంటది. తెచ్చి తీసుకొస్తా. నేను తీసుకొస్తుండు. హెడ్ సో డుగ్గు చూడరా. ఏం చూపిస్తావురా? టేక్ కేర్ బాయ్ బాయ్ అన్నవా?
వీడియో లేరు ఫోన్ పట్టుకో. చెప్పింది అంతా మీరు Direct direct గా ఆ, కూర్చో. మమ్మీకి రోజు ఫోన్ చేస్తాను. సరే చెప్పేది నా. నాకు రోజు ఫోన్ ఇస్తావు కదా మర్చిపోవు కదా. అయ్యయ్యో. చెప్పురా మర్చిపోతా అగో ఏడు దుగ్గుని తీసుకోతాను అగో దే ఆర్ గోయింగ్ బోలో గణపతి మహారాజ్ కి. డుగ్గు బోలో గణపతి దేవుడు. మహారాజ్ కి. బాయ్ డుగ్గు బాయ్ చెప్పవా బాయ్ ఎప్పుడు వస్తావు మళ్ళా వినాయక చవితి అయిపోయిన తర్వాత వస్తా నిమజ్జనం. అయిపోయినాక నిమజ్జనం అయినాక మళ్ళీ కూల్ వస్తుందా అప్పుడు వస్తా మరి డ్యాన్స్ స్కూల్ డాన్స్ స్కూల్ కూడా పోతా ఓకే మరి బాయ్ చెప్పు నాకు బాయ్ ఐ లవ్ యూ మమ్మీ బాయ్ ఏమంటే అయిపోద్ది కదా నువ్వు చేతులు పెడతావు నాకేం తెలుసు అట్లా కాదు ఏడబట్టుకు ఎలా ఉండకి ఇట్లా పట్టి అవి లెక్కన పెట్టడం తెత్తలేదు చెయ్యి సరే బాయ్ మరి చూడు బాయ్ టాటా స్టార్ట్ సో గాయస్ డుగ్గు అయితే వెళ్తుంది ఇక మాకు ఫుల్ బోర్ కొడుతుంది అనమాట ఎంత ఖుషీలు ఉన్నాయి చూడు ఎంత హ్యాపీగా ఉందో బాయ్ నాన్న బాయ్ అది ఆడతా అంటే చేతులు పెట్టకట్టు ఏ చేతులు పెట్టకు బాయ్ ఓకే బాయ్